మా గ్రామం చీకటిగూడెం. మా నాన్న కోట శ్రీహరి, మా అమ్మ కోట లింగమ్మ. చీకటిగూడెం గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ముఖ్యంగా మిమ్మల్ని కోరేదంటే, పార్టీలకు అతీతంగా నన్ను మా అమ్మ నాన్నల పేర్లు కోట శ్రీహరి, లింగమ్మ గారు. నేను చీకటిగూడెం గ్రామ పంచాయతీ సర్పంచ్గా పోటీ చేయుటకు నేను నిశ్చయించుకొని నిలబడుతున్నాను. ఇప్పుడు మన గతంలో మన గ్రామము ఈతపల్లి గ్రామ పంచాయతీలో ఒక ఆమ్లెట్ గ్రామంగా ఉండే కేసీఆర్ గారు అన్ని మన గ్రామాలను గ్రామ పంచాయతీగా చిన్న చిన్నవి కూడా చేసారు. అట్లనే మన మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారి సహకారంతో, ఎక్స్ఎమ్మెల్యే వీరేశం గారి సహకారంతో మన గ్రామాన్ని ప్రత్యేక గ్రామ పంచాయతీగా చేయటం చాలా కృషి చేసినాము. నేను 2 పర్యాయాలు వార్డు సభ్యునిగా ఉన్నాను కేతపల్లి గ్రామ పంచాయతీలో. ఒక పర్యాయం, మొదటి పర్యాయం ఏకగ్రీవంగా, రెండోసారి ఎన్నికలలో గెలిచినాను. ఇప్పుడు మనం కేతపల్లి గ్రామ పంచాయతీలో ఏం చేసినా కూడా నిధులు రాకపోవటం, వాళ్ళు ఎక్కువ మంది వార్డు సభ్యులు ఉండి మనకు చాలా అన్యాయం జరిగింది. కాబట్టి ఇప్పుడు మన గ్రామ పంచాయతీ మనం ఏలుకుంటేట్టు వచ్చింది. దానికి మేము ఎంతో కృషి చేసినాము. కాబట్టి పార్టీలకు అతీతంగా నన్ను సర్పంచ్గా గెలిపించగలరని చీకటిగూడెం గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా నేను ఈ 10 సంవత్సరాల కాలంలో వార్డు సభ్యులుగా చేసిన పనులు, ఈ 5 సంవత్సరాలు మన గ్రామ పంచాయతీ ఎమ్మెల్యే గారి కాడికి పోయి కేతపల్లి గ్రామస్తులు ఎన్నో ఇబ్బందులు పెట్టిన మాజీ సర్పంచ్ మనోజ్ఞలత గారు ఎన్నో తీర్మానం కూడా ఇవ్వలేదు. మొత్తం ఏకగ్రీవంగా తీర్మానం చేసిన ఆమె సంతకం పెట్టలేదు. అయినా నేను కలెక్టర్ గారికి వాళ్లకు అవన్నీ ఇచ్చినాం. ఇంకేంటంటే, ఈ మనోజ్ఞలత గారు కనీసం మన చీకటిగూడెం గ్రామం ఏందో ఆమె తెలియదు. ఒక్కనాడు ఎలక్షన్ నాడు వచ్చింది, ఇంతవరకు ఆమె రాలేదు. సరే, కేతపల్లి మన కేసీఆర్ సెలవు వల్ల కేతపల్లి గ్రామ పంచాయతీ నుండి మనం విడిపోయినాం. మనకు కూడా చీకటిగూడెం సర్పంచ్గా ఎందుకు నిలబడాలనుకుంటున్నా అంటే, మన ఊరు గత పాలకుల వల్ల అభివృద్ధికి దూరంగా ఉంది. సరే, ప్రజలకు నేను మా అమ్మ నాన్న వాళ్ళ దయ వల్ల సరే అంతో ఇంతో నేను సంపాదించుకునే శక్తి ఉంది. ప్రజలకు సేవ చేయదలుచుకున్నా, నాకు ఎటువంటి లాభాక్ష లేకుండా సరే ఒక 5 సంవత్సరాల పాటు సేవ చేయదలుచుకున్నా. కాబట్టి మన గ్రామానికి శ్మశాన వాటిక ముఖ్యం. శ్మశాన వాటికను, పెన్షను, అక్కడ ఒక నీటి సదుపాయానికి ఒక ట్యాంకు, మహిళలు బట్టలు మార్చుకోవడానికి స్నానాల గదులు, స్నానం చేయడానికి అటువంటి అవన్నీ ప్రభుత్వ సహకారంతో, మన ఊరి గ్రామస్తుల సహకారంతో అవన్నీ కట్టిస్తానని, చేపిస్తానని మీకు ఈ టీవీ ముఖంగా నేను తెలియజేస్తున్నాను. ఇంకొక విషయం, మనకు అందరం బీసీ ఉన్నాము. బీసీ కమ్యూనిటీ హాల్ లేదు. బీసీ కమ్యూనిటీ హాల్ వరకు మన ఎక్స్ఎమ్మెల్యే గారు మనకు కమ్యూనిటీ హాల్ ఇస్తారు. నేను 6 లక్షలు శాంక్షన్ చేపిస్తా, నువ్వు దానికి కావలసిన స్థలము ఎస్టిమేట్ వేయించుకొని రమ్మన్నారు. నేను ఇక్కడ గ్రామ పెద్దలను ఎవరిని అడిగిన స్థలం దానికి సహకరించలేదు. సరే, స్థలం కూడా లేదు. ఇప్పుడు ఆ స్థలం మన గ్రామంలో ఉన్న పడను కూడబోసి అక్కడ కింది కొంతమందికి మూసి వాటరు పోయేది ఉంది. అనుగుణంగా 20 ఎకరాలకు 40 ఎకరాల దాంట్లో ఉంది. వాళ్ళకు ఎటువంటి నష్టం జరగదు.
అంతస్తుల సీసీ గోడ కట్టి జనాలు దాని సామర్థ్యం బట్టి ఆ సీసీ ఆ గ్రామంలో ప్రధానంగా సమస్యలు రెండు ఉన్నవి. అందులో మొదటిది శ్మశాన వాటిక. శ్మశాన వాటికను ఫెన్సింగ్ తీసి అక్కడ ఒక ట్యాంకు, వాటర్ ట్యాంకు, మహిళలు దుస్తులు మార్చుకోవడానికి గదులు, స్నానం చేయడానికి బాత్రూములు ఇవన్నీ కట్టించి శ్మశాన వాటికను దానికి మంచి రూపురేఖలు తెచ్చి చేస్తానని హామీ ఇస్తున్నాను. ఇంకొకటి మనకు బీసీ కమ్యూనిటీ హాల్ ఒకటి, ఈ పడబండ కూడా పోసి బీసీ కమ్యూనిటీ హాల్ ఒకటి, కొత్త గ్రామ పంచాయతీ రైతు సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో మన కేదపల్లి రెవెన్యూ విలేజ్లో మన గ్రామంలోనే రైతులకు మీటింగు కమిటీ హాలు కేసీఆర్ గారు 11 లక్షల రూపాయలు ఇస్తా అన్నారు. అది కూడా మన గ్రామంలోనే వచ్చేటట్టు కృషి చేస్తున్నాను. ఇక్కడి నుంచే ఆ భూమి ఇచ్చే రికార్డు పంపించాం అధికారులతోటి. ఇదంతా మంత్రి జగదీశ్వర్ రెడ్డి సహకారంతో, ఎక్స్ ఎమ్మెల్యే వీరేశం గారి సహకారంతో ఇవన్నీ చేపిస్తా అని నేను చిలవడం గ్రామం ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాను. ఏంటంటే మీకు ఒక గ్రంథాలయము, దాంట్లో బుక్సు, పేపర్సు, మాసవారి పత్రికలు ఇవన్నీ చేపించడానికి మనం గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టుకోగానే మనకు ఆ బిల్డింగ్ ఖాళీ అవుతుంది. అందులో మనం గ్రంథాలయం ఏర్పాటు చేసుకోవచ్చు. పెద్దల సహకారంతో, ఎక్స్ఎమ్మెల్యే వీరేశం గారి సహకారంతో, లేకపోతే జగదీశ్వర్ రెడ్డి గారి సహకారంతో గ్రంథాలయం రావడానికి శాశక్తిలా కృషి చేస్తాను. అట్లా కాకుండా మన గ్రామస్తుల ఎంప్లాయీస్ సహకారంతో, గ్రామ పెద్దల సహకారంతో కొన్ని పత్రికలు, కొన్ని బుక్స్ ఇటువంటివన్నీ తెచ్చి అందులో పెట్టి సొంతంగా ఎవరు మన గ్రామం చాలా అందరూ అభివృద్ధి కావాలని చూస్తుర్రు, ఎంప్లాయీస్ ఉర్రు, వాళ్ళ సహకారంతో బుక్స్ ఇవన్నీ తెచ్చి యువతకు అదొకటి ఫస్ట్ ప్రాధాన్యత ఇస్తానని చెప్తున్నాను. మన గ్రామంలో సీసీ రోడ్లు మనకు నేషనల్ హైవే కాంచి బస్టాండ్ కాంచి ఎస్సీ కాలనీ దానిక రోడ్డు సీసీ రోడ్డు ఉన్నది. మళ్ళీ అట్నుంచి ఎమ్మడి కనక ఇంటి నుంచి మన బోరింగ్ వరకు పాత దాన్ని ముఖ్యమైన రాజేశ్వరి ఇంటి వరకు ఉన్నది. ఇంకా ఇటు పోతే రామాలయం కానించి కోటమైసమ్మ బొడ్రాయి వరకు ఉన్నది, అటు ఊర చెరువు వరకు ఉన్నది. మనకు ముఖ్యంగా ఫస్ట్ బైపాసు సీసీ రోడ్డు కావాలి. బైపాసు సీసీ రోడ్డు తప్పకుండా చేపిస్తాను. తర్వాత కొన్ని బజార్లు ఉన్నాయి. మరి ఇప్పుడు ఆ బజార్లు తర్వాత ఆవశ్యకతను బట్టి ఏ బజారుకు ఎక్కువ రద్దీ ఉంది, దాని ఆవశ్యకత దాన్ని బట్టి ఆ బజార్లకు ప్రాధాన్యత ఇచ్చుకుంటూ మొదటి విడత, 2 విడత, అట్లా 3, 4, 5 విడతలుగా 5 సంవత్సరాలకు 5 విడతలుగా సీసీ రోడ్లు మరియు ఊరజరువు నుంచి శ్మశాన వాటిక వరకు కూడా పోవడానికి సీసీ రోడ్డు అది కూడా చేపిస్తానని కోరుతున్నాను. వాటర్ సదుపాయం కూడా సరే మనకు మంచి వాటర్ సదుపాయం మంచిగా ఉంది. ఇప్పుడు మిషన్ భగీరథ నీళ్ళు కూడా వస్తాయి. ఆ మిషన్ భగీరథ ప్రతి ఇంటికి నీరు అందించేందుకు కృషి చేస్తాను. వాటర్ సమస్య అయితే మనకి ఇప్పుడైతే ఏం లేదు, తప్పకుండా చేస్తాను. వీధి లైట్లు ప్రతి నిత్యం నైటు ఒక్కరోజు 2-3 రోజుల్లో, వారం రోజుల్లో ఇక్కడ కూడా ఏ బజార్నైనా ఎప్పుడైనా బల్బు కాలిపోతే ఎమ్మటే ఒక వారం రోజుల లోపల దాన్ని చేపించి ఎప్పుడు వెళ్తుండేట్టు చేస్తాను. గతంలో మనకు 3 నెలలు 6 నెలలు కూడా లేకుండా ఊరు చీకటి కూడా ఏంటంటే గ్రామంలో మద్యం డబ్బు ప్రభావం ఓట్ల మీద పడుతుందని కొంతమంది అనుకుంటారు. అటువంటిది పడదు. 10% ప్రజలకు చేదోడు వాదోడుగా ఉంటూ నిత్యం ప్రజల్లో కలిసిపోతూ మనకు గ్రామ పంచాయతీలో కానీ
ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ ఎండిఓ ఆఫీస్లో కానీ వాటర్ సమస్య కానీ లేకపోతే మన మూసి వాటర్ ఉంది, రైతు సమస్యలు కానీ, అగ్రికల్చర్ ఇవన్నీ సమస్యలు కూడా నిత్యం ఈ ప్రజలకు చేదోడు వాదోడుగా ఉంటున్నా ప్రజలందరికీ తెలుసు. ఎవరు ఏమి డబ్బులు పెట్టినా ఏది పెట్టినా అదేం పనిచేయదు, అది తాత్కాలికమే, డబ్బు ప్రభావం ఏం చూపదు. కానీ నేను యువతకు గ్రామ ప్రజలందరికీ వేడుకునేది ఏంటంటే మీరు అటువంటి వాటిని దూరం పెట్టండి. అటువంటిది మంచి లక్షణాలు కాదు. యువత కూడా ఆలోచించి ఎవరు చేయగలుగుతారు అనేది ఆలోచించి మీ తల్లిదండ్రులకు గ్రామ పెద్దలకు తెలియజేసి ఎవరైతే చేయగలుగుతారో అనేది మీకు యువతకు తెలుసు. దాని మీద మీరు చూసి అభివృద్ధి చేసే వాళ్ళకు ఓటేయని మేము యువతను నేను 24 గంటలు మీకు అందుబాటులో ఉంటూ గత 30 సంవత్సరాల నుంచి కూడా కరెంటు విషయంలో కానీ, రైతులకు మూసి వాటర్ విషయంలో కానీ, ఇంకా ఇప్పుడు పెన్షన్స్ ఉన్నాయి. పెన్షన్స్ ముసలోళ్ళు కేదపల్లి పోలేక మే నెల జూన్ నెల ఇక్కడ ఒక గుద్దె అక్కమ్మ అని అడ్డం పడ్డది, మంచులు లేక ఆమెను చూసి నేను చెల్లించిపోయి కలెక్టర్ గారి కాడికి, పోస్టల్ సూపరింటెండెంట్ గారి కాడికి పోయి పెన్షన్స్ ఇక్కడ ఇచ్చే విధంగా ఇక్కడ ఒక బీపీఎంను పెట్టి ఇవన్నీ చేసిన అందరికీ తెలుసు. నిత్యం నేను ఈడ ఉంటా, నాకు ఎటువంటి లాభాపేక్ష లేకుండా నా వ్యవసాయం చేసుకుంటూ నేను అందరికీ శాయశక్తుల నాకు 12 గంటలు నేను ప్రజలకు నాకు తెలిసినంత వరకు ఎటువంటి భావద్వేషాలకు పోకుండా మీకు సేవ చేస్తానని కోరుకుంటూ కత్తెర గుర్తుకే ఓటు వేసి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించగలరని, నేను గెలుస్తానే ధీమా ఉంది, కానీ ఇంకా మెజారిటీ కనీసం 300 ఓట్ల మెజారిటీ రావాలని గెలిపించాలని శ్రీకాకుళం గ్రామ ప్రజలందరినీ